అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒంటరి. రచయిత పేరేపు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, రాజీ, నవ్వుతున్నావా? ఈ పిచ్చివాడిని చూసి, నా ఈ అవస్థను చూసి. నాకేం తక్కువైందని రాజభోగాలు అనుభవిస్తున్నాను. రాజీ, మన కొడుకు మన శేఖర్ పెద్ద డాక్టర్ కావాలని కలలు కన్నాము. నువ్వు అలా కలలు కంటూనే కన్ను మూసావు. మన శేఖర్ ఇప్పుడు పేరు మోసిన సర్జన్ రాజీ. చిన్నప్పుడెప్పుడో క్రిందికి దిగితే మట్టి అంటుకుపోతుందని వాడిని ఒడి దిగనివ్వకుండా పెంచాము కదూ. ఇప్పుడు జనం వాడిని తివాసీల మీద నడిపిస్తున్నారు. పెద్ద బంగ్లా, అంబాసిడర్ కారు, ఇంటి నిండా నౌకర్లు. కని పెంచిన నువ్వు ఇవన్నీ అనుభవించకుండానే నన్ను మాత్రం మీరైనా అనుభవించండి అంటూ ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు. రఘురామయ్య కన్నీటి కొలకుల్లో కన్నీరు నిండి ముడతలు పడ్డ చెక్కిళ్ల మధ్యగా జారిపోయింది. రఘురామయ్య సాధారణంగా కుడివైపుకి ఒత్తిగిల్లి పడుకుంటాడు. కారణం, అటువైపు గోడకి తగిలించి ఉన్న రాజీ, అదే అతని అర్ధాంగి రాజేశ్వరి ఫోటో నిండు ముత్తైదువల నవ్వుతూ, మీరు ఒంటరి వాళ్ళు కాదండి, మీకు తోడు నేనున్నానంటూ పలకరిస్తూ ఉంటుంది. అసహనంగా అటు నుంచి ఇటు ఒత్తిగిల్లాడు రఘురామయ్య. లేచి భోజనం చెయ్యండి. కరుగ్గా ఉంది ఆ కంఠం. అది రామయ్యది. వాడికి తనంటే అలుసే మరి. లేచి కూర్చొని వడ్డించిన పల్లెం వైపు చూశాడు. ఒకవైపు పులావ్, ఒకవైపు కొద్దిగా అన్నం, గిన్నెతో చారు, ఆవకాయ. తినాలన్న బుద్ధి పుట్టలేదు. రామయ్య, ఒంట్లో ఏమిటో బాగులేదు, తినాలని లేదు అన్నాడు. మారు మాట్లాడకుండా పల్లెం తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు పనిదండగా అని సనుక్కుంటూ. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు రఘురామయ్య. రాజీ, చూశావా, నువ్వుంటే నన్ను ఇలా పస్తు పడుకోనిస్తావా చెప్పు? బ్రతిమాలి కొసరి కొసరి వడ్డించవు? అసలు నీ చేతి గుత్తంకాయ కూర లేక జిహ్వ చచ్చిపోయింది రాజీ. ఈ ప్యాషన్ తిండిలో, ఈ ఖరీదైన జీవితంతో రాజీ పడలేకపోతున్నాను. ఈ కృత్రిమమైన వాతావరణంలో నాకు ఊపిరి సలపడం లేదు రాజీ. అందుకే నీ దగ్గరికి వచ్చేయాలని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. అతని మనసు మూగగా రోధించింది. రామయ్య వచ్చి చెంబుతో నీళ్లు పెట్టి లైట్ ఆర్పి బెడ్ ల్యాంపు వెలిగించి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతని డ్యూటీ అతను చేసుకొని వెళ్ళిపోయాడు. నిద్ర రాని రఘురామయ్య అటూ ఇటూ తిరుగుతూ ఆద్యంతం లేని ఆలోచనలతో సతమతమవుతున్నాడు. హఠాత్తుగా అతని దృష్టి రాజేశ్వరి ఫోటో తాలూకు పగిలిన అద్దం మీద నిలిచిపోయింది. అదెలా జరిగింది? 2 నెలల క్రిందట జరిగిన సంఘటనని నెమరు వేసుకునే ప్రయత్నంలో అలా కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు శేఖర్, సునీత చాలా హడావుడిగా ఇల్లంతా సర్దిస్తున్నారు. ఎవరో బంధువులు వస్తారని రామయ్య చెప్పాడు. తనతో ఏది ఎక్కడ ఎలా సర్దాలో సునీత భర్తకి చెబుతోంది. 4 నౌకర్లు అదే పనిలో ఉన్నారు. హాలుకెదురుగా గోడకి వ్రేలాడుతున్న అత్తగారి ఫోటో చూపించి, అది తీసి పాత ట్రంకు పెట్టెలో పడేయ్. అక్కడ ఇదిగో ఈ వెల్కమ్ బొమ్మ తగిలించు. శేఖర్ ముందు ఏదో అడ్డు చెప్పబోయాడు. కానీ సునీత మాటలోని సత్యాన్ని గ్రహించిన వాడిలా, నిజమే సునీ, అది అక్కడ అలా చాలా అసహ్యంగా ఉంది. యు ఆర్ రైట్ అన్నాడు భార్య వైపు చూసి మెచ్చుకోలుగా. మరో 10 నిమిషాల్లో ఆ ఫోటో దండతో సహా షరీఫ్ చేతిలో ఉంది. అది ట్రంకు పెట్టెలోకి వెళ్ళేలోగా తాను తీసుకోవాలి. లేకపోతే తెల్లవారగానే నవ్వుతూ పలకరించే ఆ పలకరింపు కూడా ఉండదింకా. పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్నాడు రఘురామయ్య. తన ఆతృతను గమనించిన షరీఫ్ ముందుకి అడుగు వేయకుండానే నిర్లక్ష్యంగా విసిరాడు ఆ ఫోటోని. అప్పుడు పగిలింది ఆ అద్దం. ఆ రోజంతా రఘురామయ్యకి అన్నం సహించలేదు. రాజీ, చూశావా, కొడుకు కోడలికి నీ ఫోటో కూడా బరువైపోయింది. నేనేమి చేసే స్థితిలో లేను. ఆ అలుసు చూసుకొని నీకు తద్దినం కూడా పెట్టడం మానేశారు వీళ్ళు. నేను నీ తిది గుర్తు చేస్తే కోడలు ఏమందో తెలుసా? చాల్లేండి చాదస్తం. బ్రతికి ఉన్న వాళ్ళకే పూట గడవకుండా ఉంటే చచ్చిన వాళ్ళ పేరుతో ఈ తద్దినాలు అవి పెట్టి 10 మందికి మేపడానికి ఇది కలికాలం అంది. నాది చాదస్తమంట.
ఏం చెయ్యను రాజీ, నేను పైసా ఆర్జన లేనివాణ్ణి. ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాను. ఇప్పుడు జవసత్వాలుడిగి కన్న కొడుకుకి కూడా బరువైపోయాను. ఇలా చెయ్యమని దండించడానికైనా అడ్డాలలో బిడ్డలు కారే. అందుకే రాజీ, ఏడాదికొక్కరోజు కూడా నీకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను, పస్తులు ఉంచుతున్నాను. అందుకే నాకు నేను విధించుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఆ రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను నేను. అలా తన అర్ధాంగితో మౌనంగా సంభాషణ జరుపుకుంటూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటున్న రఘురామయ్యకి భావోద్వేగంలో మనసు అట్టడుగు పొరల్లో అప్పుడప్పుడు అణగిపోయిన సంఘటనలు ఒక్కొక్కటే గుర్తుకు వచ్చి ఆమె ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆ విధంగానైనా గుండె భారం కొంత తగ్గుతుందని. రాజీ, ఆ రోజు గెస్టులు వచ్చిన రోజు ఏమైందో తెలుసా? నన్ను అబ్బాయి నలుగురికి పరిచయం చేస్తాడని ఉన్న వాటిలో మంచి ధోవతి కట్టుకొని కూర్చున్నాను. ఒక డాక్టరు, అది పేరు మోసిన సర్జన్ తండ్రిగా నా ఛాతే ఉప్పొంగిపోయిందంటే నమ్ము. ఇంతలో 2 కార్లలో దిగారు అందరూ. రామయ్య నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. గెస్టులు వచ్చారా రామయ్య అంటూ ఆతృతగా లేచి నిల్చున్నాను. ఆ కబురు చెప్పడానికే వచ్చానండి. డాక్టర్ బాబుగారు కాసేపు మిమ్మల్ని గదిలో నుండి బయటకి రావద్దని చెప్పమన్నారు. మీకేమైనా కావలసి వస్తే నేను తీసుకొస్తాను, అప్పుడు చెప్పండి అని తలుపులు 2 దగ్గరగా వేసి బయట గడియ పెట్టుకొని వెళ్ళిపోయాడు. చూశావా రాజీ, శేఖర్ని నా కొడుకు అని చెప్పుకోవడానికి నేను ఎంత గర్వపడుతున్నానో. వాడికంత నామోషిగా ఉంది నా కడుపున పుట్టినందుకు. బహుశా అది వాడి తప్పు కాదేమోలే, మారుతున్న కాలం ప్రభావం. ఇంకొక రోజు ఏమైందో తెలుసా? నేను మనవడు రాజాతో సరదాకి బంతి ఆట ఆడుతున్నాను. కావాలనే వాడి సంతోషం కోసం బంతిని పట్టుకోలేనట్లుగా జారవిడుస్తున్నాను. వాడు చప్పట్లు చరిచి తాతయ్య ఓడిపోయాడంటూ నవ్వుతున్నాడు. ఎవరో స్నేహితులనుకుంటాను, అబ్బాయి కోసం వచ్చారు. నన్నేమని అడిగారో తెలుసా? మీ అయ్యగారు ఉన్నారా అని. నేనే వాడి అయ్యను అని నోరు విప్పి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నేను సమాధానం చెప్పేలోపుగానే అక్కడికి వచ్చిన మన అబ్బాయి ఏమన్నాడో తెలుసా? నీకు తెలీదులే, నేను చెప్పనిదే నీకెలా తెలుస్తుంది? నీకెన్నిసార్లు చెప్పాను నలుగురు వచ్చే వేళ ఇలా బయట అడ్డంగా తిరగొద్దని అన్నాడు. నా ఇంట్లోనే నాకు హద్దులు విధించాడు. కొడుకులని కన్ననాడే మనం కూడా కన్న ప్రేమకి కడుపు తీపికి హద్దులు ఏర్పరచుకొని ఉంటే ఇప్పుడు ఈ మానసిక క్షోభ తప్పేదేమో రాజీ. చూశావా, నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు. రాత్రి 12 అయ్యింది. ఇంక పడుకుంటాను రాజీ. అలా నిద్రలోకి జారుకున్నాడు రఘురామయ్య. మన కిరణ్ పుట్టినరోజుకి అందరికీ ఇన్విటేషన్స్ పోస్టు చేయడం అయ్యిందా? శేఖర్ చదువుతున్న పేపరు ప్రక్కన పెట్టి భార్య సునీతను అడిగాడు. అన్నీ అయ్యాయి, కానీ మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని 2 రోజుల నుంచి అనుకుంటూ మర్చిపోతున్నాను. మన ఇంటికి వచ్చే ఫ్రెండ్స్, గెస్టులు అంతా క్రితం ఏడాది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఇల్లంతా ఇరుగ్గా ఉంటుందేమో అనిపిస్తోంది. పైగా వచ్చిన వాళ్ళంతా ఎవరు అని అడిగితే అందరికీ చెప్పలేక ప్రాణం విసిగిపోతోంది. ఎల్లకాలం మనమే బాండు రాయలేదు కదా. కొన్నాళ్ళు 2వ కొడుకు దగ్గరికి కూడా వెళ్ళి ఉండమనండి. ఆయనకి కొంత మార్పు ఉంటుంది. ఇంకా పోస్టు చేయవలసిన ఇన్విటేషన్స్ అవి చూసుకుంటూ తన మనస్సులో మాట బయట పెట్టింది సునీత. శేఖర్ కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆడుకుంటూ అప్పుడే లోపలికి వచ్చి ప్రక్కన కూర్చున్న కిరణ్ తలనిమురుతూ, ఇట్స్ ఆల్ రైట్, యూ డూ యాజ్ యూ లైక్ అన్నాడు. అదేమీ పెద్ద ఆలోచించవలసిన విషయం కానట్లుగా భర్త తనకు అందిస్తున్న సహకారానికి మెచ్చుకోలుగా చూసింది సునీత. వెంటనే షరీఫ్ని కేకవేసి చెప్పదలుచుకున్నది చెప్పింది. రఘురామయ్య గదివైపు వెళ్తున్న షరీఫు అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. ఒక చేతిలో చిన్న బట్టల మూట, రాజేశ్వరి ఫోటో, 2వ చేతిలో చేతి కర్రతో రఘురామయ్య ఇటే వస్తున్నాడు. అయ్యగారున్నారా షరీఫ్ అని అడుగుతున్న రఘురామయ్యని ప్రశ్నార్థకంగా చూశాడు షరీఫు. కొడుకు కోడలు లోపల ఉండడం గమనించి ద్వారం దగ్గరే ఆగిపోయాడు. మనవడు కిరణ్ పరిగెత్తుకు వచ్చాడు. తాతయ్య, ఊరికి వెళ్తున్నావా అన్నాడు
కాళ్ళు రెండు పట్టుకొని. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాన్రా కన్నా, మళ్ళీ వచ్చేస్తాను అన్నట్లు రేపు నీ పుట్టినరోజు కదూ, ఇదిగో ఈ డబ్బులు పెట్టి చాక్లెట్లు కొనుక్కో అంటూ పంచెలో దోపుకున్న నలిగిపోయిన 2 రూపాయల నోటు తీసి మనవడికి అందించి ఆప్యాయంగా తల నిమిరాడు. అది అందుకున్న వాడి కళ్ళల్లోని ఆనందం చూసి చెలించిపోయాడు రఘురామయ్య. శేఖర్, వస్తాన్రా, కొన్నాళ్ల పాటు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వస్తాను అని వెనుదిరిగాడు భారమైన మనస్సుతో. శేఖర్ లేచి ద్వారం వరకు వచ్చాడు. వెళ్ళండి, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఒకే దగ్గర ఉంటే మీకు కొంత విసుగు అనిపించవచ్చు. ఈ మధ్య తమ్ముడు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? వచ్చిందన్నట్లుగా తల ఊపాడు రఘురామయ్య. వచ్చి కొన్నాళ్ల పాటు తన దగ్గర ఉండమని ఉత్తరం రాశాడు. అందుకే వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి, తొందరగా వచ్చేయండి. తెంచుకోలేని పేగు ఏ మూలనో కల్లుక్కుమని ఆ మాటలు పలికించింది. గమ్యం లేని నా ప్రయాణానికి తిరుగురాక ఎప్పుడో ఎలా చెప్పగలనురా మనసులోనే అనుకుంటూ గేటు దాటాడు. వెనుదిరిగిన రఘురామయ్యకి కిరణ్ రూపం మసకబారినట్లుగా కనిపించింది. అప్పటికే కళ్ళు కన్నీటి కొలకులయ్యాయి. ఎక్కడికి తన ప్రయాణం? ఎటు వెళ్ళాలి? కృష్ణుడి దగ్గరికా? శేఖర్తో తను ఏమని చెప్పాడు? కృష్ణుడు రమ్మని ఉత్తరం రాశాడని కదూ. తనలో తనే నవ్వుకున్నాడు రఘురామయ్య. కృష్ణుడు తనకేమని ఉత్తరం రాశాడు? నాన్న, ఇలా రాయలేక రాస్తున్నాను. నాకొచ్చే గుమస్తా జీతం రాళ్లతో మా నలుగురికి పూట గడవడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితులలో మీరు కొన్నాళ్ల పాటు అన్నయ్య దగ్గర ఉంటేనే మంచిదనిపిస్తోంది అని రాశాడు. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? కన్న తండ్రికి కూడా కూడు పెట్టలేని స్థితి. అభిమానం కడుపు నిండా ఉన్నా ఏమీ చేయలేక అలా రాశాడు. అలా ఆలోచిస్తూనే బస్టాండు చేరుకున్నాడు రఘురామయ్య. డాడీ, తాతయ్య ఇంకా రాలేదేం? కిరణ్ తండ్రి ప్రక్కలో కూర్చొని ముద్దుగా అడిగాడు. వస్తారు నాన్న, కొన్నాళ్ళు బాబాయ్ దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు. ఇన్నాళ్ళైపోయినా రాలేదు. నాకేం తోచడం లేదు డాడీ. తాతయ్య ఉంటే ఏవో కబుర్లు కథలు చెప్పేవారు. కిరణ్ ఏడుపు ముఖం పెట్టాడు. నిజానికి ఆ వెలితి కిరణ్కే కాదు, తనకి అనిపించింది. తండ్రి వెళ్ళి దగ్గర ఏడాది కావస్తున్నా తను తమ్ముడికి ఉత్తరం కూడా రాయలేదు. యోగక్షేమాలు రాయమని తనంటే ఏవో పనుల హడావిడిలో ఉండిపోయాడు. పోనీ కనీసం కృష్ణుడైనా తనకి ఒక ఉత్తరం రాయొచ్చు కదా. ఈ ఏడాదికి ఇంట్లో ఎన్నో పార్టీలు ఫంక్షన్స్ జరిగాయి. తన తండ్రి గది పూర్తిగా మారిపోయింది. దాని నిండా సోఫాలు, కుర్చీలు, డెకరేటివ్ పీసెస్ చాలా అమరాయి. కానీ ఆ తండ్రి లేని లోటుగానే మిగిలిపోయింది. ఆ గదివైపు వెళ్ళాలంటేనే ఏదో వెలితి. డాడీ, మీరైనా తాతయ్యకి రమ్మని ఉత్తరం రాయకూడదు? కిరణ్ కోరిన తీరుకి చెలించిపోయాడు శేఖర్. తను ఏ విధంగా మరిపిద్దామన్నా తిరిగి అదే ప్రశ్న వేస్తున్నాడు వాడు. వాడి దృష్టి కొంచెం మళ్లించాలి. అందుకే చాలా రోజుల తర్వాత కారు తీసుకొని బయలుదేరాడు బీచ్ వైపు. త్రోవలో కిరణ్ ఏమేమో అడుగుతున్నాడు. అన్నింటికీ యాంత్రికంగా ఊకొడుతున్నాడే తప్ప మనసు మాత్రం తండ్రి ఆలోచనల చుట్టూ తిరుగుతోంది. ఒక్కసారి తమ్ముడి ఇంటికి వెళ్ళి వస్తే, తను ఈ స్థితికి వచ్చాక ఇన్నేళ్లుగా వాడు ఎలాగున్నది కూడా యోగక్షేమం కనుక్కోలేదే. 1-2 సార్లు తండ్రి చెప్పాడు, వాడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాడురా అని. అప్పుడు కూడా తను చెలించలేదే. మరి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తండ్రి కోసం వాడి గడప త్రొక్కడమా? శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కిరణ్ పెద్ద కేక పెట్టాడు. డాడీ, అదిగో తాతయ్య అంటూ అటువైపు పరిగెత్తాడు. శేఖర్ తనే నమ్మలేకపోతున్నాడు. నిజంగానే బీచ్లో ఆ చివరి నుండి చేతికర్రతో తమ వైపే నడిచి వస్తున్నాడు రఘురామయ్య. శేఖర్ చూస్తూ ఉండగానే ఆ తాత మనవడు ఒకరినొకరు అల్లుకుపోయారు. తాతయ్య, మళ్ళీ వచ్చేస్తానన్నావు, రాలేదేం? కిరణ్ వాళ్ళ తాతయ్యను అడుగుతున్నాడు. శేఖర్, బాగున్నావా? రఘురామయ్య కొడుకుని స్పృశించడానికి సంశయిస్తుండగా శేఖర్ తండ్రి ఛాతిమీద వాలిపోయాడు. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా బావురుమన్నాడు. నాన్న, మీరు తమ్ముడి దగ్గరికి అని సంశయంగా అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. లేదురా, వెళ్ళలేదు. ముందు వెళ్ళాలనే అనుకున్నాను.
వాడే పూట గడవక ఇబ్బంది పడుతూ ఉంటే నేను కూడా వాడికి భారంగా ఎందుకని ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడే ఈ ఊర్లోనే ఉన్నాన్రా. ఎక్కడా? ఎవరింట్లో నాన్న? మన ఇంటికి వచ్చేయలేకపోయారా? కిరణ్ రోజు మిమ్మల్ని తలుస్తున్నాడు. శేఖర్ గొంతు గాద్గదికమైంది. కళ్ళు చెమ్మగిల్లై. చెట్టంత కొడుకు తను ప్రయోజకుడై ఉండి తండ్రి వీళ్ళింట్లో వాళ్ళింట్లో గడుపుతున్నాడంటే తన జన్మకి అర్థం ఏమిటి? సార్థకత ఏమిటి? కొడుకుని కన్న ఏ తండ్రి అయినా కోరుకునేదేమిటి? ఆ కొడుకు చేతిలో తన జీవితం వెళ్ళిపోవాలని. మరి చివరి రోజుల్లో తన తండ్రికి పట్టిన ఈ దుస్థితికి కారకుడు తను కాదు? నేనుండగా మీరు ఎవరి ఇంట్లోనో ఉండవలసిన కర్మ ఏమిటి నాన్న? నాతో వచ్చేయండి. శేఖర్ తండ్రి చేతులు రెండూ పట్టుకున్నాడు అభ్యర్థనగా. ఎవరో పరాయి వాళ్ళింట్లో నేను లేనురా. నా సొంత ఇంట్లో నేనున్నాను, సుఖంగా సంతోషంగా. రఘురామయ్య ఆప్యాయంగా శేఖర్ భుజం తట్టాడు. అర్థం కానట్లు చూశాడు శేఖర్. రా ఇంటికి వెళ్దాం. ముగ్గురు కదిలారు. త్రోవంతా కిరణ్ తాతయ్యకి ఊపిరి సలపనివ్వలేదు. ఏవో యక్ష ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. రఘురామయ్య గొంతులోని ఆప్యాయతకి ఆదరణకి శేఖర్ తనలో తానే కుంచుకుపోతున్నాడు. కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది. ముందుగా రఘురామయ్య దిగి లోపలికి నడిచాడు. కిరణ్ శేఖర్ అనుసరించారు. అక్కడంతా శేఖర్ని వింతగా చూస్తున్నారు. అక్కడ ఉన్న ఆడామగ అంతా ఇంచుమించుగా రఘురామయ్య వయసు వాళ్ళే. రఘురామయ్య ఒక గదిలోకి ప్రవేశించాడు. అక్కడ తెల్లని దుప్పటి పరచిన పక్క మంచం, మంచానికి ఎదురుగా రాజేశ్వరి ఫోటో. శేఖర్ కళ్ళు చెమ్మగిల్లాయి. కూర్చోరా శేఖర్. కన్నా ఇలా కూర్చో. ఇద్దరికీ మంచం చూపించాడు. ఆ గదిలో అలాంటివి ఇంకా 4-5 మంచాలున్నాయి. శేఖర్కు ఏదో మాట్లాడాలని ఉంది, కానీ గొంతు పెగలడం లేదు. బాధంతా ఉండచుట్టుకొని గొంతు కడ్డం పడింది. గొంతు మూగబోయింది. నాన్న, ఒంటరిగా ఇక్కడెందుకు? ఇంటికి వచ్చేయండి. చివరికి ఎలాగో అతి ప్రయత్నం మీద మాట బయటకు వచ్చింది. రఘురామయ్య చిన్నగా నవ్వాడు. నేను ఒంటరివాడిని ఎలా అవుతాన్రా? నా అనే పదాన్ని నా కన్నబిడ్డలకి మాత్రమే పరిమితం చేసుకున్నన్నాళ్ళు నేను నిజంగా ఒంటరివాడినే. కానీ ప్రేమను పంచిపెట్టే ప్రతి జీవి నావాడే. నా కష్టసుఖాలను అర్థం చేసుకొని రవ్వంత సానుభూతి చూపగలిగిన వీళ్ళంతా నా వాళ్ళే అనుకున్నప్పుడు నేను ఒంటరివాడిని ఎలా అవుతాన్రా? నీడలా వెంటాడే మీ అమ్మ తోడు నాకెప్పుడూ ఉండనే ఉంది. నా గురించి బెంగ పెట్టుకోకు. నేను ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను. తాతయ్య, ఇది నీ ఇల్లా? కిరణ్ అడిగిన అమాయక ప్రశ్నకు అతను చిన్నగా నవ్వి, నా ఒక్కడిది కాదురా, నాలాంటి ఎందరిదో అన్నాడు. నాలాంటి అన్న పదం శేఖర్ గుండెలో ఏమూలో గుచ్చుకొని కలుక్కుమంది. తాతయ్య, నేను ఇక్కడ ఉండిపోవచ్చా? పిచ్చి కన్నా, ఎందుకు? ఎవరికి ఏ విధంగానూ పనికిరాని నాలాంటి వాళ్ళ కోసమేరా ఈ ఇల్లు. నీకు చక్కగా పెద్ద బంగళా ఉంది, కారు ఉంది. నువ్విక్కడెందుకు? అయితే డాడీ నేను కూడా నీ అంత ముసలివాళ్ళం అయ్యాక ఇక్కడికి వచ్చి ఉండాలా? కిరణ్ అడిగిన ప్రశ్నకి శేఖర్కి సర్రున కోపం వచ్చింది. నోరు మూసుకొని ముందు ఇంటికి పద. వస్తాను అని తండ్రితో చెప్పి గిరుక్కున వెనుదిరిగాడు కొడుకు చెయ్యి పట్టుకొని. ఎవరాయనా? ఎవరో అడుగుతున్నారు తన తండ్రిని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి రఘురామయ్య చెప్తున్నాడు. కన్న బిడ్డలే కన్నెత్తి చూడని ఈ రోజుల్లో ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి యోగక్షేమం కనుక్కుంటున్నాడంటే ఎంత గొప్ప మనసో అంటున్నా వాళ్ళ మాటలు ఒక్కొక్కటే ఈటెల్లా గుండెను తూట్లు పొడుస్తుంటే అడుగులో అడుగు భారంగా వేసుకుంటూ కారు ఎక్కి కూర్చున్నాడు. ఓల్డేజ్ హోమ్ అన్న బోర్డు క్రమేపీ దూరమవుతుండగా కారు చీకట్లోకి దూసుకుపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.